హాయ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మనం సండే స్పెషల్గా ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు చేసుకుందాము. కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు, వెల్లిపాయలు, ఇంకా గరం మసాలా గురించి చెక్క, లవంగాలు, కొత్తిమీర కావాలి. ఇప్పుడు మనం ఇంకా చింతపండు కడుక్కొని పెట్టుకోవాలి. అలానే మనం ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుందాం. మిక్సీలో వేసి స్మూత్ పేస్ట్ లాగా చేయాలి. పేస్ట్ చేసాక అలానే గరం మసాలా కూడా చేసుకుందాము. పేస్ట్ లాగా చేసుకుందాము. పేస్ట్ అయింది. ఇప్పుడు మనం గరం మసాలా చేసుకుందాము. ధనియాల పొడి ఒక చిన్న స్పూన్తో ఒక 3-4 స్పూన్స్ వేయాలి. అలానే చెక్క, లవంగా, ఇలాచి వేయాలి. ఇది పౌడర్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఈ ఎల్లిపాయలు వేద్దాము. దీన్ని కూడా పౌడర్ లాగా మెత్తగా ముద్దలాగా చేయాలి. ఇలాచి, చెక్క పౌడర్ ఇది. అలానే చేపల చారు చేద్దాము. ఆయిల్ వేసి జీలకర్ర వేయాలి. ఇది వేగాక ఉల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేగింది. ఇందులో అల్లం వేద్దాం. కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు కొంచెం కలుపుకోవాలి. అలానే దీంట్లో పసుపు వేసుకుందాం. కొంచెం కలుపుకోవాలి. దీంట్లో ఈ ఫిష్ పీసెస్ని వేసుకోవాలి. దీంట్లో ఈ మిగిలిన పొడి వేసుకోవాలి. అలానే కొంచెం సాల్ట్, అలానే కొంచెం కారం, వేసి కొంచెం కలుపుకోవాలి. ఈ పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి పీసెస్ని. దీంట్లో ఇప్పుడు చింతపండు జ్యూస్ వేసుకుందాము. చిక్కగా పిసుకొని వేసుకోవాలి చింతపండు రసం. ఇది కొంచెం సేపు మసలనివ్వాలి. ముక్కలకు ఉప్పు కారం పట్టే వరకు. ఇలా కొంచెం మెంతి పొడి వేద్దాము టేస్ట్ గురించి. కొంచెం ఇది బాయిల్ అవ్వనివ్వాలి. కొంచెం మరగనివ్వాలి. చారులో కూడా వేయాలి. చారులో కొత్తిమీర వేద్దాం. స్మెల్ ఎంతో కమ్మగా వస్తుంది. చేపల పులుసు ఎంతో టేస్టీగా మరుగుతుంది. ఎంతో మంచి స్మెల్ వస్తుంది. ప్లీజ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.